విశ్వామిత్ర మహర్షితో కలిసి రామ లక్ష్మణులు మిథిలానగరంలో ప్రవేశిస్తారు. వారి తేజస్సును చూసి జనక మహారాజు ఆశ్చర్యపోతాడు. విశ్వామిత్రుడు రాముడిని పరిచయం చేస్తూ పరమశివుడు ప్రసాదించిన ఆ అద్భుత శివధనుస్సును చూపమని కోరుతాడు. ఆ ధనుస్సు సామాన్యమైనది కాదు. 8 చక్రాల బండిపై 5000 మంది బలవంతులు లాగితే తప్ప అది కదలదు. ఎవరైతే ఈ ధనుస్సును ఎక్కుపెడతారో వారికే నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తాను అని జనక మహారాజు ప్రకటించి ఉంటారు. అంతకుముందు ఎందరో రాజులు వచ్చి దానిని కదిలించలేక అవమానంతో వెనుదిరిగారు. విశ్వామిత్రుడి కనుసైగ చేయగానే రాముడు ఎంతో లాఘవంగా ఆ ధనుస్సును ఎత్తుతాడు. చూస్తుండగానే దానికి నారిని సంధించి లాగుతాడు. రాముడి బాహుబలానికి ఆ శివధనుస్సు పిడుగుపడినంత శబ్దంతో మధ్యకు విరిగిపోతుంది. ఆ ధ్వనికి భూమి కంపిస్తుంది. జనక మహారాజు ఆనందానికి అవధులు లేవు. ధనుస్సు విరగగానే జనకుడి కుమార్తె సీతమ్మ బంగారు హారంతో వచ్చి రాముడి మెడలో వేస్తుంది. వెంటనే జనక మహారాజు దశరథుడికి వర్తమానం పంపుతారు. అయోధ్య నుండి దశరథుడు తన సైన్యంతో భార్యలతో మిథిలకు బయల్దేరతాడు. పరశురాముడు గర్వం అణచటం నెక్స్ట్ ఎపిసోడ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.